Okay. So next is hormonal regulation. సో మనకి ఎలా అయితే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ ఉందో, ఇట్స్ అ ఫిజియాలజీ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, అలానే హార్మోనల్ రెగ్యులేషన్ కూడా ఉంది. సో అవర్ బాడీ రిలీజెస్ మెనీ హార్మోన్స్. సో స్పెసిఫిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ రిలీజెస్ వెరీ స్పెసిఫిక్ హార్మోన్స్. సో హార్మోనల్ రెగ్యులేషన్ లో మనకి మెయిన్ గా 3 హార్మోన్స్ రోల్ ప్లే చేస్తాయి. వాట్ ఆర్ దోస్? రెనిన్ హార్మోన్, యాంజియోటెన్సిన్ అండ్ ఆల్డోస్టిరోన్. సో వీటిని మనం RAAS అని ఒక అబ్రివేషన్ తో పిలుస్తాము. వాట్ ఈస్ దట్? రెనిన్, యాంజియోటెన్సిన్ అండ్ ఆల్డోస్టిరోన్ సిస్టమ్. సో రెనిన్ is an enzyme which kidneys releases it. సో కిడ్నీస్ ఫస్ట్ ఏం చేస్తాయి? రెనిన్ ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి బీపీ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయో ఆరల్స్ బ్లడ్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందో అప్పుడు కిడ్నీస్ యాక్టివేట్ అయిపోయి దే రిలీజెస్ ది రెనిన్ ఎంజైమ్. సో నెక్స్ట్ ఏమవుతుంది? రెనిన్ ఎంజైమ్ రిలీజ్ చేశాక దిస్ రెనిన్ it acts upon angiotensinogen. So angiotensinogen, it's an hormone. So renin converts this angiotensinogen which is made by liver. So angiotensinogen అనేది liver made చేస్తారు. So it is produced by liver. So after it is converting into angiotensinogen, this is an inactive form. So angiotensin ఏంటంటే it's an inactive form. So inactive form ని active form గా కన్వర్ట్ చేసేది ACE. So which is angiotensin converting enzyme. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? యాంజియోటెన్సిన్ 1 ని యాంజియోటెన్సిన్ 2 గా కన్వర్ట్ చేస్తుంది, ఇన్యాక్టివ్ ఫార్మ్ టు యాక్టివ్ ఫార్మ్. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనకి కిడ్నీస్ లో జరుగుతుంది. అండ్ దెన్ దిస్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏదైతే ACE ఎంజైమ్ ఉందో అది ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది లంగ్స్. సో రెనిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది కిడ్నీస్, angiotensin converting enzyme is produced by the lungs. So then this angiotensin 2 role ఏంటి? అసలు మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో angiotensin 2 రోల్ ఏంటంటే it increases the blood vessels contraction. సో angiotensin 2 బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అలానే TPR. సో TPR is nothing but total peripheral resistance. సో TPR అంటే ఏంటి? నిన్న మీకు చెప్పాను. టోటల్ పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ద రెసిస్టెన్స్ ఆఫ్ ది బ్లడ్ ఫ్లో. సో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది హార్ట్ లో, బ్లడ్ వెసల్స్ కి ఎలా రీచ్ అవుతుంది? సో దట్ ఈస్ ది TPR, టోటల్ పెరిఫెరల్ రెసిస్టెన్స్. సో angiotensin 2 it increases the TPR, it increases the blood pressure. సో వన్స్ మనకి బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యాక ఏం చేస్తుంది angiotensin 2? it stimulates the aldosterone hormone. So aldosterone hormone, it affects on, the main effect is on kidneys. ఎందుకంటే ఇది వాటర్ రీఅబ్జార్ప్షన్ అండ్ వాటర్ intake of water and excretes potassium. సో వాటర్ లో మనకి సోడియం లెవెల్స్ అండ్ పొటాషియం లెవెల్స్ ఉంటాయి కదా, అవి రిలీజ్ చేస్తూ స్టిమ్యులేట్ చేస్తూ ఎక్స్క్రీట్ చేస్తూ మనకి సోడియం లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ బ్లడ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఎట్ ద సేమ్ టైం బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతే బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో బోత్ ఆర్ డిపెండెంట్. ఫాలో అవుతున్నారా క్లాస్? Yes, ma'am. Yes. Okay. So this ADH హార్మోన్ ఏదైతే ఆల్డోస్టిరోన్ హార్మోన్ ఉందో ఇట్ హెల్ప్స్ ఇన్ వాటర్ రిటెన్షన్. సో మనకి ADH హార్మోనే మనకి ఇట్ స్టిమ్యులేట్స్ థర్స్ట్. సో మనకి దాహం వేస్తుంది. మనకి ఎలా తెలిసేది? ADH హార్మోన్ సిగ్నల్స్ ని పాస్ చేస్తుంది. దిస్ ఈస్ ది హార్మోన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ థర్స్ట్. సో మనకి ఈ హార్మోన్ ఉండకపోతే మనకి దాహం తెలియదు, ఆ ఫీల్ కూడా మనం సెన్స్ అవ్వలేము. So ADH hormone is mainly responsible for stimulating the thirst. So thirst ని స్టిమ్యులేట్ చేశాక ఫ్లూయిడ్ ఇంటేక్. సో వాటర్ అయినా లేకపోతే వేరే ఫ్లూయిడ్స్ అయినా కూడా ఇంటేక్ ఇంక్రీజ్ చేస్తుంది థర్స్ట్.
So then this angiotensin 2, it has a strong blood pressure elevating mechanism. As it increases the peripheral resistance, as it increases the resistance of the blood flow, then the BP also increases. So as BP increases, the blood volume increases. This is the hormonal regulation. సో మనకి ఇది ఎంత టైంలో ఇదంతా ప్రాసెస్ అవుతుంది అంటే విత్ ఇన్ మినిట్స్ టు హార్స్. సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ సమ్ మినిట్స్, ఫ్యూ మినిట్స్, సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ మోర్ దాన్ హార్స్. సో బేస్డ్ అపాన్ అవర్ బాడీ, based upon how our body takes the water intake, the minerals intake, and also the fluids intake. So what is RAAS? చెప్పండి, what is RAAS? Renin angiotensin aldosterone system. Okay, so renin, which organ releases renin hormone? Kidney. Yes, ma'am. Okay, angiotensin? Liver. Liver. Okay, so మనకి angiotensin is it a inactive form or active form? Inactive form. Inactive form. So angiotensin 1 అనేది inactive form, angiotensin 2 active form. సో ఎప్పుడైతే మన కిడ్నీస్ రెనిన్ రిలీజ్ చేస్తాయో, ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ రెనిన్ ఇట్ యాక్ట్స్ అపాన్ దిస్ యాంజియోటెన్సినోజెన్. సో యాంజియోటెన్సినోజెన్ మళ్ళీ కన్వర్ట్ అయ్యేది యాంజియోటెన్సిన్ 1. సో ఎవరు కన్వర్ట్ చేస్తారు యాంజియోటెన్సినోజెన్ ని యాంజియోటెన్సిన్ 1 గా? హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ ఇట్? ACE. No. Angiotensinogen converting to angiotensin 1. Which hormone? Which enzyme converts it? Renin. Yes, renin hormone. So renin converts angiotensinogen to angiotensin 1. So angiotensin 1 మళ్ళీ angiotensin 2 గా కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేసేది ACE. ఓకే, సో రెండు గుర్తుపెట్టుకోండి, రెండు చాలా ఇంపార్టెంట్ ఇవి. యాంజియోటెన్సినోజెన్ కన్వర్టింగ్ యాంజియోటెన్సిన్ 1, రెనిన్ కన్వర్ట్స్ ఇట్. ACE కన్వర్ట్స్ 1 into 2. సో 1 వచ్చేసి మనకి ఇన్యాక్టివ్ ఫామ్, ఇక్కడ 2 వచ్చేసి యాక్టివ్ ఫామ్. సో మనకి ఒక హార్మోన్ రెగ్యులేషన్ అవ్వాలి బాడీలో అంటే యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ హార్మోన్ ఉండాలా, ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ హార్మోన్ ఉండాలా? యాక్టివ్ ఫార్మ్. ఎస్, సో యాక్టివ్ ఫార్మ్ ఉంటేనే కదా అది రెగ్యులేట్ చేస్తుంది, దాని యొక్క ఫంక్షన్ అది చేస్తుంది. ఎస్, సో ACE కన్వర్ట్స్ angiotensin 1 to 2, inactive form to active form. So what is ACE? Angiotensin converting enzyme. Yes, angiotensin converting enzyme. So where it is present? Renin, ma'am. No, where it is present? Angiotensin converting Liver, enzyme. No, not liver, not kidney. ఇంకోటి చెప్పాను మీకు, ది ఆర్గాన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పిరేషన్. చెప్పండి ఏంటది? ఆర్గాన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పిరేషన్. ఏం ఆర్గాన్? మనకి బ్లడ్ ఎక్కడ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సినేటెడ్ బ్లడ్ గా కన్వర్ట్ అయ్యేది ఎక్కడ? ఏ ఆర్గాన్ లో? హార్టా? నో, హార్ట్ రెస్పిరేషన్ కాదు కదా, హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్. రెస్పిరేషన్ ఏంటి? యా, లంగ్స్. సో మీకు చెప్పా పాయింట్ ఇందాక, ACE ఏదైతుందో అది లంగ్స్ నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతుంది, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. కిడ్నీస్ వచ్చేసి రెనిన్. ఓకే, సో రెనిన్ ఈస్ మేడ్ బై లివర్ యాక్చువల్లీ. సో మనకి రెనిన్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ రిలీజ్ చేసేది మాత్రం కిడ్నీస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెనిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై లివర్, రిలీజ్డ్ బై కిడ్నీస్. ఒకరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంకొకరు రిలీజ్ చేస్తున్నారు. సో దీంట్లో మళ్ళీ లంగ్స్ వచ్చేసి మనకి ACE హార్మోన్ ఇస్తుంది, ACE హార్మోన్ ఆర్ ACE ఎంజైమ్.
సో ఇక్కడ 3 ఆర్గన్స్ రోల్ ప్లే చేస్తున్నాయి మనకి రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ లో 3 ఆర్గన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఎంజైమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్మోనల్ రెగ్యులేషన్. సో వాట్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ యాంజియోటెన్సిన్ 2? అసలు బాడీలో ఏమేమి యాక్షన్స్ ఉంటాయి? వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ యాంజియోటెన్సిన్ 2? దానివల్ల యూజ్ ఏంటి? అసలు మనకి ఇంత చేస్తున్నాము, రెనిన్ కన్వర్ట్ చేస్తుంది, యాంజియోటెన్సిన్ 1 నుంచి 2 ఏసీ చేస్తుంది. అసలు యాంజియోటెన్సిన్ 2 చేయడానికి అవసరం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? వై షుడ్ యాంజియోటెన్సిన్ 2 should be converted, should be made by this kidneys and ACE? Why? Easy convert angiotensin 1 to angiotensin 2. Action of బ్లడ్ లో యా, బ్లడ్ లో ఉన్న ఎంజైమ్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, అంతేనా మ్యామ్? యా. ఆల్డోస్టెరాన్ ఏంటి మా? ఆల్డోస్టెరాన్ ఇస్ ఇట్ ఏ ఎంజైమ్ ఆర్ ఇట్స్ ఎ హార్మోన్? ఎంజైమ్. ఆల్డోస్టెరాన్ Aldosterone. enzyme or hormone? Aldosterone, it's a hormone which is released by adrenal Hormone. glands. Adrenal glands ఎక్కడ ఉంటాయి? కిడ్నీస్. బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుందా మేడం? యా బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆల్డోస్టెరాన్ హార్మోన్ అనేది మనకి కిడ్నీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. మీకు కిడ్నీస్ 2 కిడ్నీస్ ఉంటాయి కదా, పేర్ ఆఫ్ కిడ్నీస్ వీ హ్యావ్. సో టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ దెర్ ఇస్ అన్ అడ్రినల్ గ్లాండ్. మనకు ఒక ట్రయాంగిల్ షేప్ లో కిడ్నీ పైన ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని అడ్రినల్ గ్లాండ్స్ అంటాం. సో దట్ అడ్రినల్ గ్లాండ్స్ రిలీజెస్ దిస్ ఆల్డోస్టెరాన్ హార్మోన్. సో దిస్ ఆల్డోస్టెరాన్ హార్మోన్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్స్ ఆన్ కిడ్నీ. సో మనకి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కిడ్నీ? అసలు మన బాడీలో కిడ్నీ రోల్ ఏంటి? కిడ్నీస్ ఎందుకు ఉండాలి? కిడ్నీస్ లేకపోతే ఏమవుతుంది? ఉంటే ఏమవుతుంది చెప్పండి? బ్లడ్ అదే వాటర్ ని ఫిల్టర్ చేస్తాయి కదా మ్యామ్ కిడ్నీ. యా సో వాటర్ ని Blood ఫిల్టర్ చేస్తుంది. వాటర్ ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేస్తుంది. వేస్ట్ మెటీరియల్స్ ని కూడా మనకి బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేస్తుంది ఎవరు? కిడ్నీసే కదా. Yes, ma'am. Yeah, so this aldosterone hormone, it has more effects on kidney. So మనకి angiotensin 2 ఏం చేస్తుంది అంటే it stimulates the aldosterone hormone. సో దట్ మనకి ఏమవుతుంది? వాటర్ రీఅబ్జార్ప్షన్, మన సోడియం ఇంటేక్ కానీ పొటాషియం ఇంటేక్ కానీ ఇవన్నీ స్టిమ్యులేట్ చేసేసి వాటర్ రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. అంటే వాటర్ ఈస్ వేస్ట్ మెటీరియల్స్ మనకి ఎక్స్క్రీట్ చేశాక ప్యూరిఫై అయిన వాటర్ ని బాడీలోకి రీఅబ్జార్బ్ చేసుకోవడం. సో దట్ ఈస్ ది రోల్ బై ఆల్డోస్టెరాన్. అండ్ ఆల్సో దిస్ యాంజియోటెన్సిన్ 2 ఎప్పుడైతే వాటర్ రీఅబ్జార్ప్షన్ అండ్ సోడియం లెవెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుందో బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను ఏం చెప్పాను మీకు? బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతే బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఎస్, సో బోత్ ఆర్ డిపెండెంట్. సో యాంజియోటెన్సిన్ 2 ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. యా సో Depend on body. యాంజియోటెన్సిన్ 2 మెయిన్ రోల్ What are- ఏంటంటే ఇట్ ఇంక్రీజెస్ ది బ్లడ్ వాల్యూమ్, ఇట్ ఇంక్రీజెస్ ది బ్లడ్ ప్రెషర్, ఇట్ స్టిమ్యులేట్స్ ది ADH హార్మోన్. ADH అంటే వాటర్ రిటెన్షన్ ఆర్ ఫ్లూయిడ్ ఇంటేక్. అండ్ ఆల్సో ఇట్ స్టిమ్యులేట్స్ ది థర్స్ట్. సో మన బాడీలో మనకి థర్స్ట్ ని ఇంకా పెంచేది యాంజియోటెన్సిన్ 2. సో మనకి థర్స్ట్ స్టిమ్యులేట్ చేస్తే మనం ఆబ్వియస్ గా ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకుంటామా? దాహం వేస్తుంది, ఏం చేస్తాము? వాటర్ తాగుతాము లేదా లిక్విడ్స్ జ్యూసెస్ తాగుతాం. సో దట్ ఈస్ ది ఫ్లూయిడ్ ఇంటేక్. సో ఫ్లూయిడ్ ఇంటేక్ ఎందుకు తీసుకుంటున్నాం? బికాస్ మనకి దాహం వేస్తుంది. సో దట్ ద థర్స్ట్ ఫీలింగ్, మనకి ఆ థర్స్ట్ ఫీలింగ్ అనేది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎవరు? యాంజియోటెన్సిన్ 2. సో టెల్ మీ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ యాంజియోటెన్సిన్ 2? చెప్పండి మా. ADH అంటే ఫుల్ ఫామ్ మేడం? ADH అంటే యాంటీ డైయూరెటిక్ హార్మోన్. ఓకే మ్యామ్. సో దిస్ ఇస్ ఆల్సో రిలీజ్డ్ బై ద కిడ్నీస్. ఓకే, సో ఆల్డోస్టెరాన్ ADH ఈ రెండు కూడా కిడ్నీస్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్.
So now tell me, what are the functions of angiotensin 2? ఆల్డోస్టెరిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది Yes. హార్మోన్. Yes. Next. ADH ని స్టిమ్యులేట్ చేస్తుంది మ్యామ్. Yes. ట్రస్ట్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. Yes. Inka. బ్లడ్ ప్రెషర్ ని బ్లడ్ వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది మేడం. Yes. So as blood volume increases. Blood pressure increases. Yes. Yes. Right. సో ఇక్కడ హార్మోన్స్ ఉన్నాయి. ఆల్డోస్టిరోన్. సో ఆల్డోస్టిరోన్ ఇట్ ఈస్ సెక్రీటెడ్ బై అడ్రినల్ కార్టెక్స్. సో మనకి అడ్రినల్ గ్లాండ్ లో అడ్రినల్ కార్టెక్స్ ఉంటుంది. ఇది అవుటర్ లేయర్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రినల్ కార్టెక్స్, ఇన్నర్ లేయర్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రినల్ మెడ్యులా. సో మనకి ప్రతి ఒక్క ఆర్గాన్ చూసుకుంటే బాడీలో అవుటర్ లేయర్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది నేమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కార్టెక్స్ అండ్ మెడ్యులా. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా కార్టెక్స్ ఉంటుంది, మెడ్యులా ఉంటుంది. So this aldosterone, it increases sodium levels and water reabsorption. సో మనకి బాడీలో సోడియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఏదైతే మనం ఫుడ్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా కూడా అందులో మనకి సోడియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసి వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది బాడీ లోపలికి. సో నెక్స్ట్ యాంటీ డైయూరెటిక్ హార్మోన్ ADH. సో ADH హార్మోన్ కి ఇంకో నేమ్ వచ్చేసి వాసోప్రెసిన్. సో వాసోప్రెసిన్ అన్నా ADH అన్నా కూడా వాసోప్రెసినే. ఆగొత్తున్నా. సో ADH అనేది ఏం చేస్తుందని చెప్పాను, వాటర్ రీఅబ్జార్ప్షన్ ఇన్ కిడ్నీస్. బట్ దిస్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్. మనకి పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ లోపల. ఎస్. సో మనకి బ్రెయిన్ లో సెరిబ్రమ్, సెరిబెల్లం అండ్ ద లాస్ట్ ఏదైతే మనకి బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ కనెక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ది స్టార్ట్ ఇన్ ద మిడిల్ పార్ట్ తో మనకి హైపోథాలమస్ అని ఒకటి ఉంటుంది, హైపోథాలమస్ ఆర్గాన్. సో ఆ హైపోథాలమస్ సైడ్ కి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. సో దట్ పిట్యూటరీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ యాంటీరియర్ పిట్యూటరీ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ. సో దట్ పోస్టీరియర్ పిట్యూటరీ రిలీజెస్ ఇస్ హార్మోన్ ADH. అది రిలీజ్ చేసినప్పటికీ కూడా ADH అనేది ఎక్కువ రోల్ ప్లే చేసేది కిడ్నీస్ దగ్గర. ఓకే. సో మనకి ADH హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది బాడీలో, బ్రెయిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే వెన్ BP ఈస్ డిక్రీజెస్. సో మనకి ఇందాక ఆల్డోస్టిరోన్ హార్మోన్ దగ్గర BP ఇంక్రీజెస్ అవుతుంది అంటే ఏం చెప్పాను మీకు ఇందాక, యాంజియోటెన్సిన్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్. యాంజియోటెన్సిన్ 2 బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ ADH కి వచ్చేసరికి ఇట్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ పోస్టీరియర్ పిట్యూటరీ వెన్ బ్లడ్ ప్రెషర్ డిక్రీజెస్. సో ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతేనే మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ADH హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో మనకి BP లో అయిపోయింది, మనకి ఆటోమేటిక్ గా BP నార్మల్ అవ్వడానికి కావాల్సినవి ఏంటి, సోడియం లెవెల్స్ కానీ పొటాషియం లెవెల్స్ కానీ, దోస్ ఆర్ సాల్ట్స్. సో అంతే కదా, మనకి సాల్ట్ లెవెల్ ఆర్ షుగర్ లెవెల్స్ మనం తీసుకున్నాక వెంటనే మనకి BP అనేది నార్మల్ అవుతుంది. సో వెన్ ఇట్ ఈస్ లో, సో దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడైతే మనకి BP లెవెల్స్ లో అయిపోతాయో ADH హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల కిడ్నీస్ లో వాటర్ రీఅబ్జార్ప్షన్ అవుతుంది. అంటే మనకు వెంటనే బాడీ అనేది మనం వాటర్ రీఅబ్జార్బ్ చేసేసుకొని మన BPని నార్మలైజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ADH హార్మోన్. సో ఎవరైనా కళ్ళు తిరిగి కింద పడిపోయారు BP లో అయిందని, వెంటనే ఏం చేస్తారు, వాళ్ళకి వాటర్ ఇస్తారా తాగమని? వై? వాట్ ఈస్ ద రీజన్? బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ అయిపోతుంది కదా మ్యామ్. ఎస్. సో బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ అయిపోతుంది. సో మనం వెంటనే వాటర్ ఎందుకు తీసుకుంటున్నాము, వాటర్ లో సోడియం లెవెల్స్ ఉంటాయి, పొటాషియం లెవెల్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన సాల్ట్స్ అనేవి వాటర్ లో ఉంటాయి. అలానే మన బాడీలో ఉన్న వాటర్ లో కూడా ఉంటాయి. మనం తీసుకున్నా తీసుకోకపోయినా అవర్ బాడీ హ్యాస్ అట్లీస్ట్ 5 liters ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. సో ఎప్పుడైతే మనకు లో BP అవుతుందో ఆటోమేటిక్ గా ADH హార్మోన్ అనేది మన కిడ్నీస్ లో రిలీజ్ అయిపోయి ఇట్ హెల్ప్స్ వాటర్ రీఅబ్జార్ప్షన్.
అండ్ ఆల్సో వాసో కన్స్ట్రిక్షన్. సో బ్లడ్ వెజల్స్ ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది ఎట్ హై లెవెల్స్. సో నెక్స్ట్ ఎపినెఫ్రైన్ అండ్ నార్ అడ్రినాలిన్. సో ఇవి కూడా అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్. సో ఇవి ఎప్పుడు సెక్రీట్ అవుతాయంటే okay. So when epinephrine and noradrenaline are released, they are secreted during stress or exercise. సో మనం ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నామో, బ్రెయిన్ లో ఎక్కువ స్ట్రెస్ ఫామ్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎపినెఫ్రైన్ అండ్ నార్ అడ్రినాలిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ దిస్ హార్మోన్స్ అంటే దే ఇంక్రీజెస్ ది హార్ట్ రేట్. సో హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో వాసోకన్స్ట్రిక్షన్ and contractility. So what is contractility? It is nothing but it's a ability. So my heart muscle, it's a ability of the heart muscle to contract with the force. So this contractility determines how much blood heart pumps with each heartbeat. సో కాంట్రాక్టిలిటీ అంటే ఏంటంటే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్ బీట్ కి మన హార్ట్ ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. సో దట్ ఈస్ ది ఫోర్స్ విచ్ ఈస్ కాల్డ్ as కాంట్రాక్టిలిటీ. సో కాంట్రాక్టిలిటీ ఇట్ ఎఫెక్ట్స్ ది కార్డియాక్ అవుట్పుట్. సో ఇవన్నీ ఇంక్రీజ్ చేసేది ఎవరు? ఎపినెఫ్రైన్ అండ్ నారడ్రినాలిన్ హార్మోన్స్. సో మనం స్ట్రెస్ ఆర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఆబ్వియస్ గా మనకి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. మనం ఇప్పుడు పరిగెడుతున్నాం, వీఆర్ రన్నింగ్ ఆర్ వీఆర్ జాగింగ్, అప్పుడు హార్ట్ రేట్ నార్మల్ గా ఉంటుందా, ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుద్ది. ఎస్, ఇంక్రీజ్ అవుతుంది. వై? బికాస్ ఎపినెఫ్రైన్ అండ్ నారడ్రినాలిన్ హార్మోన్స్ ఆర్ యాక్టివేటెడ్. సో ఎప్పుడైతే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందో ఆబ్వియస్ గా కాంట్రాక్టిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతే మనకి ది అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంపింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆబ్వియస్ గా. సో ఎప్పుడైతే హార్ట్ బ్లడ్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందో ఆబ్వియస్ గా వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. అంటే బ్లడ్ వెజల్స్ మనకి కాంట్రాక్ట్ అయిపోతాయి, ఉన్న సైజ్ కంటే దే బికమ్ లార్జ్, ఒకటేసారి దే కాంట్రాక్టెడ్. So what is the role of epinephrine and noradrenaline? సెక్రెటింగ్ డ్యూరింగ్ స్ట్రెస్ అండ్ ఎక్సర్సైజ్ మ్యామ్. అలాగే హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. Yes, right. Heart rate ni increase chestadi and also contractility and vasoconstriction. So next is atrial natriuretic peptide, which is called as ANP enzyme. So this is released from atria when BP or volume is high. సో మనకి ఏట్రియాస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ ఏట్రియా అండ్ రైట్ ఏట్రియా. సో ఏట్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఆర్ ఎంజైమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏట్రియల్ నాట్రియూరెటిక్ పెప్టైడ్. సో ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే వెన్ దెర్ ఇస్ అ హై బ్లడ్ ప్రెషర్ వాల్యూమ్. సో బ్లడ్ ప్రెషర్ హై ఉన్నా కూడా, బ్లడ్ వాల్యూమ్ హై ఉన్నా కూడా మనకి ఏట్రియం నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్ ని ఏట్రియల్ నాట్రియూరెటిక్ పెప్టైడ్ అంటాం, ANP enzyme. So aldosterone is secreted by Adrenal cortex. adrenal cortex. So what is the main role of aldosterone? సోడియం ని ఇంక్రీజ్ చేయడము, వాటర్ ని రియాబ్జార్ప్షన్ చేయడం. Yes. So water reabsorption, is it important for us? Water reabsorption is important for kidneys? Yes, ma'am. Yes. Okay, so ADH is released by
posterior pituitary gland. Yes, posterior pituitary gland. So when it is released, బీపీ లెవెల్స్ yes, డిక్రీజ్ అయినప్పుడు. yes, BP levels Low low BP అయినప్పుడు, లో బీపీ ఉన్నప్పుడు మనకి ADH హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో why it is released? వాటర్ రీఅబ్సర్ప్షన్ ఉంటుంది కదండి కిడ్నీస్ లో జరిగినప్పుడు రిలీజ్ అవుతుంది. yes. అలాగే So వాసో కాంట్రాక్షన్ అనేది ఎక్కువ మోతాదు ఎక్కువ లెవెల్లో ఉంది. yes. సో ఎప్పుడైతే మనకి లో బీపీ ఉంటుందో మన బాడీకి వాటర్ రీఅబ్జార్ప్షన్ కావాలి కాబట్టి వాటర్ రీఅబ్జార్ప్షన్ కిడ్నీస్ లో అవుతుంది కాబట్టి పోస్టీరియర్ పిట్యూటరీ ADH హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది, రైట్? సో ANP, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఎవరు రిలీజ్ చేస్తారు ANP హార్మోన్ ని? ఏట్రియా. ఏట్రియా మ్యామ్ హార్ట్ లో Yes, heart లో atria, right. So this is the hormonal regulation. So next renal regulation. Renal అంటే ఏంటి? What is the term for renal? Renal అనేది it's a root word. కిడ్నీ మ్యామ్. Yes, Kidney, ma'am. so renal అన్నా reno అన్నా kidney. So kidneys are the long-term regulators of BP by controlling blood volume. అంటే మన బీపీని బ్లడ్ ప్రెషర్ని బాడీలో రెగ్యులేట్ చేసేది, లాంగ్ టర్మ్ రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే కిడ్నీస్. సో ఎలా రెగ్యులేట్ చేస్తుందంటే బ్లడ్ వాల్యూమ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఎవరు ఇప్పుడు మనకి రీనల్ రెగ్యులేషన్లో హార్ట్ అండ్ కిడ్నీస్ అనేది మ్యూచువల్గా వర్క్ చేస్తున్నాయి. సో బ్లడ్ వాల్యూమ్ ఎవరు చూస్తారు? హార్ట్. సో ది అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంప్డ్, ది అమౌంట్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్ పంప్డ్ బై ఈచ్ మినిట్ పర్ ఈచ్ హార్ట్ బీట్, ఇవన్నీ హార్ట్ ప్లే రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో బీపీ అనేది ఎప్పుడు కూడా మనకి బ్లడ్ వాల్యూమ్ మీద డిపెండెంట్. సో మన బ్లడ్ ఎలా అయితే ఫ్లో అవుతుందో దాన్ని బట్టి మన బీపీ లో ఆర్ హై అనేది లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి. సో దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. సో కిడ్నీస్ ఆర్ ది లాంగ్ టర్మ్ రెగ్యులేటర్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ బై కంట్రోలింగ్ ది బ్లడ్ వాల్యూమ్. So now what are the factors that increases the blood pressure and what are the factors that decreases the blood pressure? సో ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి బీపీ ఇంక్రీజ్ అవ్వడానికి చెప్పండి. మీకు ఏం ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి అక్కడ? వాట్ మేక్స్ టు ఇంక్రీజ్ ది Angiotensin 2. Angiotensin 2. సో angiotensin 2 అనేది ఇట్స్ అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ది ఎంజైమ్. బ్లడ్ లాస్. Yes. So sympathetic stimulation, angiotensin 2, Yes, ma'am. aldosterone hormone, ADH hormone, high blood volume, vasoconstriction, stress, pain and exercise. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ డిక్రీజ్ చేయడానికి ఏంటేంటి? పారాసింపథాటిక్ స్టిమ్యులేషన్, ANP, వాసోడైలేషన్, బ్లడ్ లాస్, డిహైడ్రేషన్, రెస్ట్, ఇంకా రిలాక్సేషన్. సో ఎప్పుడైనా మనకి స్ట్రెస్లో ఉన్నప్పుడు, పెయిన్లో ఉన్నప్పుడు అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనకి సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అండ్ పారాసింపథెటిక్ స్టిమ్యులేషన్ ఉంది. సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఆ నర్వస్ సిస్టమ్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. అండ్ ఆల్సో వాసోడైలేషన్, వాసో కన్స్ట్రక్షన్ ఉంది. సో వాసో కన్స్ట్రక్షన్ అంటే కాంట్రాక్షన్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్, వాసోడైలేషన్ అంటే వైడనింగ్ ఆర్ రిలాక్సేషన్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్. అండ్ మనకి బ్లడ్ లాస్ అయింది, సో ఆబ్వియస్ గా బ్లడ్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? బ్లడ్ లాస్ అయినప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. సో బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది కదా. దే విల్ బి నో ప్రెషర్. అసలు బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వనప్పుడు ప్రెషర్ కూడా క్రియేట్ అవ్వదు బ్లడ్ వెజల్స్ లో. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ డిక్రీజింగ్ ది బ్లడ్ ప్రెషర్. అండ్ ఆల్సో డీహైడ్రేషన్. సో బాడీలో మనకి లో అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది, సో ఇట్ ఆల్సో డిక్రీజెస్ ది బ్లడ్ ప్రెషర్. రెస్ట్ అండ్ రిలాక్సేషన్. సో రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా, రిలాక్స్ అవుతున్నప్పుడు కూడా బీపీ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి.
So this is the renal regulation. So what are the long-term regulators of BP? Kidneys. Kidneys. So what are the factors that decreases BP? ANP, vasodilation, blood loss. Yes. Stress, fine. Yes. So what? Dehydration. Yes, dehydration. So what are the factors that increases BP? Parasympathetic ADH, ADH? and ADH, high blood high blood high blood volume, volume, Yes, high blood Stress, volume. exercise. plate pain, loss, exercise. Okay, okay. dehydration. Stress. Yes, stress, pain, exercise. Dehydration, it decreases the BP. So మళ్ళీ ఒకసారి parasympathetic stimulation decreases BP, sympathetic stimulation increases the BP. So next వచ్చేసి functions of the cardiovascular system. So transport function. So ఏమేం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది cardiovascular system? Oxygen, carbon dioxide. Oxygen, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మనకి ఇవన్నీ బ్లడ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బ్లడ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతాయి. న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రోడక్ట్స్, హార్మోన్స్ యాజ్ వెల్ యాజ్ హీట్. సో మన బాడీలో టెంపరేచర్ ఉంటుంది కదా, హీట్. సో హీట్ ని జనరేట్ చేసేది కూడా, ట్రాన్స్పోర్ట్ చేసేది కూడా కార్డియోవాస్కులర్ సిస్టమ్. రెగ్యులేషన్ ఆఫ్ బాడీ ఫంక్షన్స్ అంటే మన బాడీకి కావాల్సిన టెంపరేచర్ కానీ, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కానీ, పిహెచ్ లెవెల్స్ కానీ రెగ్యులేట్ చేసేది కూడా కార్డియోవాస్కులర్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ది బాడీ. సో ప్రొటెక్షన్ ఆఫ్ ది బాడీ ఎలా? సో బ్లడ్ లాస్ అగేన్స్ట్ గా ప్రొటెక్ట్ చేసేది కార్డియోవాస్కులర్ సిస్టమ్. అండ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఇన్ఫెక్షన్, ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, సో మనకి బ్లడ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ బ్లడ్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల బాడీ ఏం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేది కార్డియోవాస్కులర్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బ్లడ్ ప్రెషర్. ఆబ్వియస్ గా మనకి బ్లడ్ ప్రెషర్ ఎలా లో లెవెల్స్ లో ఉండాలా, హై లెవెల్స్ లో ఉండాలా, లేదా నార్మల్ లెవెల్స్ లో బ్లడ్ ఫ్లో అవ్వాలా, సో టిష్యూస్ కి ఎలా బ్లడ్ ఫ్లో అవుతుంది అనేది మెయింటైన్ చేసేది కార్డియోవాస్కులర్ సిస్టమ్. నెక్స్ట్ ఈస్ హోమియోస్టాసిస్. సో హోమియోస్టాసిస్ అంటే కంప్లీట్ గా ఓవరాల్ ఇంటర్నల్ బ్యాలెన్స్. సో మన బాడీలో ఇంటర్నల్ బ్యాలెన్స్, టెంపరేచర్ బ్యాలెన్సింగ్ ఉందా, పిహెచ్ బ్యాలెన్స్ ఉందా, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉందా. ఎలక్ట్రోలైట్స్ ఆర్ నథింగ్ బట్ వాటర్ ఎలక్ట్రోలైట్స్. ఎగ్జాంపుల్స్ చెప్పండి ఎలక్ట్రోలైట్స్ కి. చెప్పండి, వాట్ ఆర్ ది ఎలక్ట్రోలైట్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పండి, కొన్ని కెమికల్స్ నేమ్స్ చెప్పండి ఎలక్ట్రోలైట్స్. K+H+. యా పొటాషియం, హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం అయాన్స్, ఇంకా సోడియం అయాన్స్, ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్. కాల్షియం, మెగ్నీషియం. కాల్షియం, మెగ్నీషియం. సో ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే మనకి ఇన్స్టాంట్ గా ఎనర్జీ ఇచ్చేవి. సో బాడీకి ఇన్స్టాంట్ గా ఎనర్జీ క్రియేట్ చేసేది, అంటే దాంట్లో సాల్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్స్టాంట్ గా ఎనర్జీ క్రియేట్ చేసే వాటిని మనం జనరల్ గా ఎలక్ట్రోలైట్స్ అంటాం. సో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసేది కూడా హీమియోస్టాసిస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఓవరాల్ ఇంటర్నల్ బ్యాలెన్స్ ఆఫ్ టెంపరేచర్, పిహెచ్, ఫ్లూయిడ్, ఎలక్ట్రోలైట్స్, న్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి న్యూట్రియంట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, వేస్ట్ రిమూవల్ కూడా. ఇప్పుడు వేస్ట్ అనేది మనకి ఆక్సిజన్ లెవెల్స్ కావాలి బ్లడ్ లో, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అవసరమా మనకి? లేదు కదా. సో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ కూడా. అండ్ మనకి వాటర్ లో యూరియా కంటెంట్ ఉంది, యూరిక్ యాసిడ్, యూరియా కంటెంట్. సో మనకి వాటర్ లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయో అవన్నీ బాడీ రీఅబ్జార్బ్ చేసేసుకొని మనకి యూరిన్ లో త్రూ ది ఫార్మాట్ ఆఫ్ యూరిన్, యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ అమోనియా లెవెల్స్ అనేది బాడీ నుంచి ఎక్స్క్రీట్ అవుతాయి. సో దట్ బ్యాలెన్స్ ఆఫ్ ది వేస్ట్ రిమూవల్. సో ఇవన్నీ మనకి హోమియోస్టాసిస్ అంటాం. అండ్ నెక్స్ట్ ఈ సర్క్యులేషన్ పాత్వేస్. సో టెల్ మీ వాట్ ఆర్ ది సర్క్యులేషన్ పాత్వేస్? ఏమేం చూసాం సర్క్యులేషన్ పాత్వేస్ లో? చెప్పండి, 3 to 4 టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ పాత్వేస్ నేర్చుకున్నారు కదా.
Systematic circulation. Yeah, Yeah. systemic circulation. Next, Pulmonary. yes, pulmonary. ఇంకా Coronary circulation. యా కరోనరీ, ఇంకా ఇంకొకటి ఉంటుంది. Hepatic portal circulation. Yes, hepatic portal circulation. Yes, so circulation pathways. Next is support for organs and tissues. So these are the functions of cardiovascular system. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అయిపోయింది. మనం నెక్స్ట్ డయాస్టిక్ సిస్టమ్కి వెళ్తున్నాం. మీకు ఈ రోజు వెబ్సైట్ లింక్ దగ్గర డయాస్టిక్ సిస్టమ్ పీడిఎఫ్ పెట్టానమా, చూసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నారా? నిన్న పెట్టాను. చేసుకున్నాం. ఓకే ఓకే, నైస్. మ్యామ్ నేను సైన్ ఒకసారి మళ్ళీ ప్రాసెస్ చెప్తారా మ్యామ్? ఏంటి మా వెబ్సైట్ దా చెప్తాను, మా లాస్ట్ లో చెప్తాను నేను. ఓకే, వరి అవ్వకండి, నేను చెప్తాను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా డయాస్టిక్ సిస్టమ్? Yes, ma'am. ఓకే ఓకే. సో టెల్ మీ వాట్ ఈస్ డయాస్టిక్ సిస్టమ్? అసలు డయాస్టిక్ సిస్టమ్ రోల్ ఏంటి బాడీలో? Digestion of food. ఎస్, డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఒకటేనా? అసలు డైజెషన్ ఎందుకు అవ్వాలి మన బాడీలో? అసలు డైజెషన్ ఎందుకు అవ్వాలి? ఏం యూజ్ ఉంది? అసలు మనం ఫుడ్ తీసుకుంటున్నాము, ఓకే, బట్ డైజెషన్ ఎందుకు అవ్వాలి? డైజెషన్ వల్ల మనకి బాడీకి వచ్చే అంటే నీడ్స్ ఏంటి? దాని వల్ల బాడీకి ఎనర్జీ వస్తుంది మ్యామ్. యా ఎనర్జీ వస్తుంది. ఇంకా Glucose. న్యూట్రియన్స్, ప్రోటీన్స్ అవన్నీ వస్తాయి మ్యామ్. యా జరుగుతాయి మ్యామ్ గ్లూకోజ్, ప్రోటీన్స్. సో బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అన్ని మనకి ఫుడ్ త్రూ వస్తాయి, అంతేనా? ట్రాన్స్పోర్ట్ అవుతుంది. యా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ అ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్. సో టెల్ మీ వాట్ ఆర్ ది ఆర్గాన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? అసలు డైజెషన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ డైజెషన్? మౌత్ మ్యామ్. Mouth, ma'am. ఓకే, ఎండింగ్ పాయింట్? Anus, ma'am. anus. So Anus, anus ma'am. or anal canal. సో మనకి మౌత్ దగ్గర వి స్టార్ట్ విత్ చీవింగ్ కదా. సో మనం ఫుడ్ ని చీవ్ చేశాక మౌత్ నుంచి సో యానస్ వరకు ట్రావెల్ అయ్యే జర్నీ మనం డైజెషన్ అంటాం. ఇట్స్ అ డైజెషన్ పాత్వే. సో వాట్ ఆర్ ది ఆర్గన్స్? మౌత్. నెక్స్ట్ Salivary glands. నెక్స్ట్ ఈసోఫాగస్, Esophagus, లివర్. liver, Liver. stomach, ఓకే, gallbladder, pancreas, ఎస్, large intestine, small intestine, appendix, rectum, anus. ఎస్ ఎస్. సో మనకి డైజెషన్ యాక్చువల్ గా జరిగేది ఎక్కడ? ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి మౌత్ నుంచి యానస్ వరకు. దోస్ ఆర్ ది పాత్వే ఆఫ్ డైజెషన్ సిస్టమ్, రైట్? సో మనకి యాక్చువల్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మౌత్ లో అవ్వదు కదా డైజెషన్, Intestine లోనా మ్యామ్? ఇంటెస్టైన్ లో అవుతుందా? ఆలోచించి చెప్పండి. ఇక్కడ మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది, బట్ మౌత్ లో డైజెషన్ అవ్వదు. జస్ట్ వి స్టార్ట్ ఈటింగ్ ది ఫుడ్. సో మనం చీవ్ చేస్తున్నాం, ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేస్తున్నాం. బ్రేక్ డౌన్ చేశాక ఆ పీసెస్ అనేది అప్పుడు మనకి మౌత్ నుంచి ఈసోఫాగస్ కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో నెక్స్ట్ మనకి ఎక్కడ అవుతుంది అసలు యాక్చువల్ డైజెషన్ అనేది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది బాడీలో? Stomach, Stomach, madam. ma'am. ఎస్, స్టమక్. ఎస్, సో స్టమక్ ఈజ్ ది యాక్చువల్ సైట్ ఫర్ డైజెషన్. సో ఇక్కడ వరకు స్టమక్ ముందు వరకు మనకి ఎక్కడ డైజెషన్ అవ్వదు. సో ఫుడ్ అనేది మనకి మనం తీసుకున్న ఫుడ్ ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ అయిపోయి అక్కడ నుంచి స్టమక్ వరకు రీచ్ అవుతుంది. బట్ డైజెషన్ అనేది మనకి స్టమక్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ మనకి స్టమక్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఉంది. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ రోల్స్ ఏంటి?
అసలు ఏమవుతుంది లార్జ్ ఇంటెస్టైన్ లో స్మాల్ ఇంటెస్టైన్ లో? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏంమా అబ్జార్ప్షన్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది మా హేమలత, వినిపించట్లేదు నీ వాయిస్. అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్, యా రైట్. సో స్టమక్ లో మనకి డైజెషన్ ఆఫ్ ఫుడ్ జరుగుతుంది, అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అనేసి మనకి లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్. సో మనకి ఫుడ్ లో ఏమేమి ఉంటాయి? న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఉంటుంది, అండ్ ఆల్సో సమ్ వేస్ట్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతాయి. సో స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది ఫుడ్. సో ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అబ్జార్ప్షన్ అయ్యేది స్మాల్ ఇంటెస్టైన్ లో. కానీ లార్జ్ ఇంటెస్టైన్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు న్యూట్రియంట్స్ అన్ని స్మాల్ ఇంటెస్టైన్ చేసేసింది. ఓకే, సో నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ డ్యూటీ ఏంటి? వాటర్. సో వాటర్ కంటెంట్ ని ఫుడ్ నుంచి వాటర్ కంటెంట్ ని అబ్జర్వ్ చేసుకునే డ్యూటీ ఎవరిది? లార్జ్ ఇంటెస్టైన్ ది. సో మనకి స్టమక్ కి నెక్స్ట్ కనెక్టింగ్ లింక్ ఎవరు? లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైనా? స్మాల్ మ్యామ్. ఏంటిమా? లార్జ్ Small. ఇంటెస్టైన్. లార్జా స్మాలా? చెప్పండి, క్లారిటీగా ఆలోచించి చెప్పండి. పర్లేదు, టైం తీసుకున్నా పర్లేదు, కానీ ఆలోచించి చెప్పండి. స్మాలా లార్జా? మీకు రెక్టమ్ యానస్ ఉంది కదా, అవి లార్జ్ ఇంటెస్టైన్ పార్ట్సా స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్సా? లార్జ్ మ్యామ్. లార్జ్ ఇంటెస్టైన్, రైట్. సో లార్జ్ ఇంటెస్టైన్, ఇప్పుడు రెక్టమ్ యానస్ అనేది లాస్ట్ పార్ట్స్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. సో దాని మీనింగ్ ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్ లాస్ట్ లో ఉన్నట్టే కదా. ఎస్ మ్యామ్. ఎస్. సో స్టమక్ కనెక్ట్ అయ్యేది ఎవరు? స్టమక్ కి నెక్స్ట్ లింక్ ఉన్న ఆర్గాన్ ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్ మేడం. ఎస్, స్మాల్ Small ఇంటెస్టైన్. intestine. ఎస్. సో వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్? Pancreas, gallbladder. ఏంమా? డియోడనం, యా, డియోడెనమ్. జిజియం, ఇలియం అని ఉంటారు. యా, డియోడెనమ్, జెజినమ్, ఇలియం. ఓకే, సో టెల్ మీ వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్? Cecum, colon, యా, సీకమ్, కోలన్. నెక్స్ట్? rectum, Yes. anal, ఎస్, రైట్. anal. Right. Okay, so those are the parts of digestive system. Okay. So what is digestion? What is digestion? So digestion is nothing but it's a process of converting complex molecules into simpler forms. అంతే కదా, డైజెషన్ మెయిన్ రోల్ ఏంటి? కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ని సింపుల్ ఫార్మ్స్ గా కన్వర్ట్ చేయడం.
ఇప్పుడు మనం చీవ్ చేస్తున్నాం ఒక ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ తీసుకున్నాము, మౌత్ లో చీవ్ చేస్తున్నాం. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో సేమ్ అలానే మన బాడీ డైజెస్ట్ చేసుకోగలుగుతుందా లేదా? చేసుకుంటున్నాం. చేసుకుంటుందామా? No, ఇప్పుడు మనం ma'am. ఫుడ్ చేంజ్ చేసిన తర్వాత స్టమక్ లోకి వెళ్తుంది కదా మ్యామ్. యా, స్టమక్ లో వెళ్ళే వరకు అసలు ఏమవుతుంది మరి బాడీలో? ఇప్పుడు ఏదైతే ఫుడ్ మౌత్ లో మనం తీసుకుంటున్నామో, ఏదైతే ఫుడ్ తింటున్నామో సేమ్ అలానే ఫుడ్ ఉంటుందా స్టమక్ రీచ్ అయ్యే వరకు? No, ఓ madam. మ్యామ్. మరి ఏమవుతుంది? స్మాల్ పార్టికల్స్ కింద బ్రేక్ అవుతుంది మ్యామ్. యా, సో ఎందుకు బ్రేక్ అవుతుంది? ఎందుకంటే మన బాడీ ఓన్లీ సింప్లర్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ ని మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది కాబట్టి. ఇప్పుడు మనము ఎలా అయితే ఫుడ్ తింటున్నామో, ఎలా అయితే తీసుకుంటున్నామో అలా మన ఫుడ్ అలా డైజెస్ట్ చేసుకోలేదు బాడీ. సో అందుకే కదా డైజెషన్ ప్రాసెస్ ఉంది బాడీలో. ఎందుకు అవుతుంది డైజెషన్ ప్రాసెస్? ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అన్ని కాంప్లెక్స్ మాలిక్యూల్స్. సో మనం సింప్లర్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ ని తీసుకోవట్లేదు, ఎప్పుడు కూడా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫుడ్ ని తీసుకుంటున్నాం. సో ఆ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ని సింప్లర్ ఫార్మ్స్ గా కన్వర్ట్ చేసి బాడీ అబ్జర్వ్ చేసుకోవడమే డైజెషన్. సో కాంప్లెక్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? సింప్లర్ ఫార్మ్స్ అంటే ఏంటి? చెప్పండి, ఎగ్జాంపుల్స్ చెప్పండి. కెమిస్ట్రీ వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? కాంప్లెక్స్ అంటే పెద్ద సైజ్ లో ఉండేవే కదండి మ్యామ్. యా, కాంప్లెక్స్ అంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉండేవి. ఓకే, సింప్లర్ ఫార్మ్స్ అంటే చిన్నగా ఉండేవా? ఎస్ మ్యామ్. ఇంకా ఎగ్జాంపుల్స్ పెద్ద చెప్పండి. నుంచి ఎగ్జాంపుల్స్ కావాలి ఇప్పుడు ఫుడ్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ మాలిక్యూల్ వచ్చేసి కార్బోహైడ్రేట్. సో మనకి కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? గ్లూకోజ్ ని ఇచ్చేది. సో కార్బోహైడ్రేట్స్ లో జనరల్ గా గ్లూకోజ్ జనరేట్ అవుతుంది. సో ఆ కార్బోహైడ్రేట్ అనేది కాంప్లెక్స్ మాలిక్యూల్. ఇప్పుడు రైస్ గ్లూకోజ్, తిన్నప్పుడు యా, సో రైస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్, రైట్. సో మనకి కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? దాంట్లో రైస్ షుగర్ తిన్నప్పుడు కంటెంట్. అది స్టమక్ లోకి వెళ్ళి సింప్లర్ ఫార్మ్స్ గా మారుద్ది మ్యామ్. యా, రైట్. సో మనం ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాము ఎగ్జాంపుల్. సో రైస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో మనం కార్బోహైడ్రేట్ ఫామ్ ని సింప్లర్ ఫామ్. సో సింప్లర్ ఫామ్ అంటే ఏంటి? మనకి కార్బోహైడ్రేట్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో షుగర్ ఈజ్ నథింగ్ బట్ గ్లూకోజ్. సో కార్బోహైడ్రేట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ మాలిక్యూల్, గ్లూకోజ్ ఈజ్ ఎ సింప్లర్ ఫామ్. సో కార్బోహైడ్రేట్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి స్టమక్ కి సెండ్ చేస్తుంది. సో దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. మీకు అర్థమవుతుందా ఇప్పుడు అసలు డైజెషన్ ఎందుకు అవుతుంది అనేది, బాడీకి ఎందుకు Yes, అవసరం ma'am. డైజెషన్ అనేది? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. సో చికెన్, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ఆర్ మీట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటీన్. సో డైరెక్ట్ గా మనకి చికెన్ ఇలా తినేస్తే అరుగుతుందా? డైజెషన్ అవుతుందా? బాడీలో అవ్వదు, బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ప్రోటీన్స్ నుంచి మనకి పెప్టైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆ పెప్టైడ్స్ మాత్రమే మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. సో వైటమిన్స్, మినరల్స్ ఏదైనా కూడా, వాటర్ ఉంది. సో వాటర్ లో మనకి వాటర్ అబ్జర్వ్ అవుతుందా? లేదు. వాటర్ లో ఉన్న సోడియం కంటెంట్, క్లోరైడ్ కంటెంట్, పొటాషియం కంటెంట్స్ ఇవన్నీ సింప్లర్ ఫార్మ్స్. సో ఎప్పుడు కూడా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ డైజెషన్ అవ్వవు, ఓన్లీ సింప్లర్ ఫార్మ్స్ అవుతాయి. సో ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇంటూ సింప్లర్ ఫార్మ్స్ ఈస్ కాల్డ్ as డైజెషన్. అర్థమైందా ఇప్పుడు అసలు డైజెషన్ ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది బాడీలో అని? ఎస్. సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ డైజెషన్? ఇక ఫ్లో చార్ట్ ఉంది కదా, ఫంక్షన్స్: ఇంజెషన్, ఇజెషన్, అబ్జార్ప్షన్, డైజెషన్, సెక్రీషన్ అండ్ మోటాలిటీ. సో ఇంజెషన్ ఏంటంటే టేకింగ్ ఫుడ్ ఇన్ టు ది మౌత్. సో టేకింగ్ ది ఫుడ్ ఇన్ టు మౌత్ ని మనం ఇంజెషన్ అంటాం. INGESTION, ఇంజెషన్.
సో నెక్స్ట్ డైజెషన్. సో డైజెషన్ అంటే బ్రేకింగ్ ది ఫుడ్ ఆఫ్ ఫ్రమ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ టు సింప్లర్ ఫార్మ్స్. సో నెక్స్ట్ ఏంటి మోటాలిటీ. సో మోటాలిటీ అంటే ఏంటి ఐడియా ఉందా? వాట్ ఈస్ మోటాలిటీ? సో మోటాలిటీ ఇట్స్ అ Mortality. మూమెంట్. సో మోటాలిటీ అంటే మూమెంట్. సో మూమెంట్ ఆఫ్ ది ఫుడ్. సో అది కూడా ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ డైజెషన్. సో ఇంజెషన్ అంటే టేకింగ్ ఆఫ్ ది ఫుడ్ ఇన్ టు ది మౌత్, బ్రేకింగ్ డౌన్ ఫుడ్ ఇన్ టు సింప్లర్ మాలిక్యూల్స్. మోటాలిటీ అంటే మూమెంట్ ఆఫ్ ది ఫుడ్. నెక్స్ట్ సెక్రీషన్. సో సెక్రీషన్ అంటే జనరల్ గా మనకి స్టమక్ ఉంది. సో స్టమక్ ఏం చేస్తుంది? డైజెస్టివ్ జ్యూసెస్ ని సెక్రీట్ చేస్తుంది. సో ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ని ఎందుకు సెక్రీట్ చేస్తుంది అంటే సో దట్ జ్యూసెస్ దే హెల్ప్ ఫర్ breaking down of the molecules, breaking down of the complex molecules into simpler molecules. So for example, digestive juices కి ఎగ్జాంపుల్ చెప్పండి. మన స్టమక్ ఏమేం జ్యూసెస్ ని సెక్రేట్ చేస్తుంది? స్టమక్ లో ఏముంటాయి? యా వాటర్ సాల్ట్స్ ఉంటాయి. మన స్టమక్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ యా ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంకా గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్, యా బైల్ పిగ్మెంట్స్ కూడా. బైల్ అనేది మనకి లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ లివర్ ప్రొడ్యూస్ చేసినా కూడా మనకి స్టమక్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సో బైల్ పిగ్మెంట్ కూడా రోల్ ప్లే చేస్తుంది. సో ఇవన్నీ ఏంటి? డైజెస్టివ్ జ్యూసెస్. ఎవరు సెక్రీట్ చేస్తారు అంటే స్టమక్. సో దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ సెక్రీషన్. సో టెల్ మీ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ స్టమక్? స్టమక్ యాసిడిక్ నేచరా, బేసిక్ నేచరా, న్యూట్రలా? చెప్పండి. యాసిడిక్ నేచరా, బేసిక్ నేచరా, న్యూట్రలా? acidic nature, Acidic right? nature. Acidic, ma'am. Right, acidic nature. సో అసిడిక్ నేచర్ కాబట్టి మనకి స్టమక్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అయినా కూడా, మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలోకి ఎంట్రీ అయినా కూడా స్టమక్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఫైట్ అగేన్స్ట్ ది మైక్రో ఆర్గానిజమ్స్. ఎందుకంటే స్టమక్ అసిడిక్ నేచర్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇన్బిల్ట్ స్టమక్ ఒక ఫంక్షన్ ఏంటంటే ఇన్బిల్ట్ అది. ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా స్టమక్ క్యాన్ ప్రివెంట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్. It can fight against the pathogens. It can fight against the microorganisms like bacteria, fungi, parasites, etc. So next ఏంటి? Absorption. So absorption అంటే nutrients are absorbed into the blood. Egestion. So egestion ఏంటంటే removal of the undigested waste from the body. సో ఇంజెషన్ కి egestion కి ఓన్లీ 1 letter డిఫరెన్స్, కానీ ఎంత మీనింగ్ డిఫరెన్స్ ఉంది చూడండి. ఇంజెషన్ అంటే టేకింగ్ ఆఫ్ ది ఫుడ్ ఇన్ టు ది మౌత్, ఇజెషన్ అంటే రిమూవల్ ఆఫ్ ది అన్డైజెస్టెడ్ వేస్ట్ ఫ్రమ్ ది బాడీ. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ డైజెషన్. సో టెల్ మీ వాట్ ఆర్ ది ఫంక్షన్స్? చెప్పండి ఇప్పుడు ఫంక్షన్స్ ఏంటి? 1 by 1 చెప్పండి. ఇంజెక్షన్. యా ఫస్ట్ స్టెప్ ఈస్ ఇంజెషన్, రైట్. నెక్స్ట్ Digestion. యా సెకండ్ మోటాలిటీ చెప్పండి. ఇటు నుంచి రండి. What? ఇంజెషన్, నెక్స్ట్ మోటాలిటీ, నెక్స్ట్ Secretion. యా సెక్రీషన్, నెక్స్ట్ Digestion. yes digestion, next Absorption. yeah absorption and Digestion. egestion, right? So these Digestion. are the functions of digestion. So next, what are the steps in digestion? Asal steps ఏంటి? digestion ఎలా అవుతుంది? So first ఏంటి? breakdown of food in the mouth by teeth and enzymes in the saliva. సో ఫస్ట్ మనం ఫుడ్ తీసుకుంటున్నాము, మౌత్ చీవ్ చేస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీత్ మనం బ్రేక్ డౌన్ చేస్తాం ఫుడ్, అండ్ ఆల్సో సమ్ ఎంజైమ్స్. సో వాట్ ఈస్ ద ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ అవర్ మౌత్? సో సలైవా ఒక ఎంజైమ్ ని సెక్రేట్ చేస్తుంది. వాట్ ఈస్ దట్ ఎంజైమ్ కాల్డ్? Amylase. Amylase, yeah, right. So amylase is an enzyme secreted by saliva. So with the help of amylase, with the help of teeth, so mouth it breakdowns of the food. So mouth lo breakdown of food అయిపోయింది with the help of saliva. So next ఏంటి? transfer of partially digested food through esophagus. సో మౌత్ నుంచి నెక్స్ట్ ఈసోఫాగస్ కి వెళ్తుంది, అంటే సగం బ్రేక్ డౌన్ అయిన ఫుడ్
లైట్గా బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ మనకి ఈసోఫాగస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిస్ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ ని ఏమంటాం మనం? ఒక వర్డ్ ఉంటుంది పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ కి. ఏంటా వర్డ్? మీరు చదువుకొనే ఉంటారు డైజెస్టివ్ సిస్టంలో ఇంతకు ముందు. Chyme. Chyme, right. So chyme is called as the partially digested food. సో ఇక్కడ నుంచి మనం ఫుడ్ అనొద్దు, కైమ్ అనాలి. ఓకే. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఈసోఫాగస్ నుంచి స్టమక్ కి రీచ్ అవుతుంది ఫుడ్. సో నెక్స్ట్ స్టమక్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్, సో విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్, బైల్ పిగ్మెంట్స్, సో వాటి హెల్ప్ తీసుకొని స్టమక్ అనేది డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ కంప్లీట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఎక్కడ అవుతుంది మనకి? Small ఎస్, intestine. స్మాల్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది. ఎస్. సో నెక్స్ట్ అసిమిలేషన్ ఆఫ్ ది అబ్జార్బ్ ఫుడ్. సో అసిమిలేషన్ అంటే యూజింగ్ ఆఫ్ ది బ్లడ్ సెల్స్ ఆర్ యూజింగ్ ఆఫ్ ది బాడీ సెల్స్. సో అబ్జార్బ్ అయిన ఫుడ్ నుంచి అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, ఏవైతే బాడీకి అవసరమో, సో దట్ న్యూట్రియంట్స్ ఆర్ యూస్డ్ బై ది బాడీ సెల్స్. సో ఎందుకు యూజ్ చేస్తుంది న్యూట్రియంట్స్ అంటే? ఫర్ ఆ బాడీ ఎనర్జీ, ఫర్ ఆ బాడీ గ్రోత్ అండ్ బాడీ రిపేర్. సో బాడీ ఎనర్జీకి, గ్రోత్కి, రిపేర్కి మనకి న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ కావాలి. సో అందుకే మనము ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ as అసిమిలేషన్. సో ఫైనల్ స్టెప్ ఏమవుతుంది? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ వేస్ట్ జనరేషన్ ఇన్ ఎక్కడ అవుతుంది? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ వేస్ట్ జనరేషన్, Large intestine. yes, large intestine, right. So complete digestion and absorption takes place in which part of the digestive system? Small intestine. Yes, small intestine. Absorption of water and waste generation? Large intestine. Yes, right. Large intestine. So these are the steps in digestion. సో ఇప్పుడు మీకు ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి డైజెస్టివ్ సిస్టంలో, బట్ మెయిన్ రోల్స్ ప్లే చేసేది ఏం ఆర్గాన్స్ చెప్పండి? వాట్ ఆర్ ది మెయిన్ ఆర్గాన్స్ ప్లేయింగ్ ది రోల్ ఇన్ డైజెషన్? Stomach. ఎస్, స్టమక్. Mouth. Small intestine. మౌత్ Mouth. పక్కన పెట్టండి. Small intestine. యా, స్టమక్, Esophagus. స్మాల్ ఇంటెస్టైన్, Small intestine. Large intestine. యా. సో త్రీ Intestine. ఆర్గాన్స్. మీరు అన్ని చెప్పొద్దు మళ్ళీ. ఆర్గాన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అన్ని అడగట్లే నేను. జస్ట్ 3 మెయిన్ రోల్స్ ఏం ప్లే చేస్తుంది? ఒకటి స్టమక్, ఎందుకంటే ఇట్స్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది డైజెషన్. అంటే యాక్చువల్ గా డైజెషన్ స్టార్ట్ అయ్యేది స్టమక్ లో కాబట్టి. అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఎందుకంటే మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ ది న్యూట్రియంట్స్ జరుగుతుంది కాబట్టి. అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో వేస్ట్ మెటీరియల్స్ బాడీ బయటికి ఎక్స్క్రీట్ చేసేది లార్జ్ ఇంటెస్టైన్ కాబట్టి. Stomach, small intestine and large intestine. These are the 3 main key players in the digestive system. Okay? So organs of the digestive system. ఏంటిమా? ఫుడ్ ని స్టమక్ లోపలికి పంపిస్తుంది మ్యామ్. యా, ఫస్ట్ యాక్చువల్ రోల్ ఆఫ్ ఈసోఫాగస్ ఏంటంటే, మీకు ఈసోఫాగస్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ ట్రకియా అని చెప్పాను. సో ట్రకియా ఇస్ అ విండ్ పైప్. సో విండ్ పైప్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ రెస్పిరేటరీ సిస్టమ్. సో మనకి ట్రకియా, ఈసోఫాగస్ సైడ్ బై సైడే ఉంటుంది బాడీలో. సో ఏమవుతుంది? మన మౌత్ నుంచి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు మనకి బై ఛాన్స్ దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఫుడ్ గోయింగ్ ఇన్ టు ట్రకియా. సో మనకి ఛాన్సెస్ ఉన్నాయి, ఫుడ్ అనేది రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రకియాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా వెళ్ళకుండా ఎపిగ్లాటిస్ ప్రివెంట్ చేస్తుంది.
ఓకే, సో ఎపిగ్లాటిస్ అనేది ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. అది మనకి విండ్ పైప్ దగ్గర ఓవర్ఫ్లో ఇట్లా ఫోల్డ్ అయిపోయి ఒక ఫ్లాప్ లాగా, ఒక బటర్ఫ్లై షేప్ లాగా మనకి ఉంటుంది. సో ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఫుడ్ మనకి మౌత్ నుంచి రీచ్ అవుతుందో అప్పుడు ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ టు ది విండ్ పైప్. Yeah. So it helps you to prevent from choking. Choking ante when food goes into your windpipe, it prevents the food entering into windpipe. So దీన్ని మనం ఆ యాక్షన్ ని choking అని అంటాం. సో ఇట్స్ ఈసోఫాగస్ లో మనకి పెరిస్టాల్సిస్ మూమెంట్ జరుగుతుంది. సో వాట్ డూ యూ మీన్ బై పెరిస్టాల్సిస్? సో ఇక్కడ మీకు పెరిస్టాల్సిస్ పిక్చర్ కనిపిస్తుందా? మీరు పిక్చర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నది ఫుడ్. సో ఫుడ్ బోలస్ మనకి ఎప్పుడైతే ఫుడ్ ఎంట్రీ అవుతుందో, వెన్ ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ఈసోఫాగస్, మీరు చూడండి దెర్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ కాంట్రాక్షన్ అండ్ దెర్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ రిలాక్సేషన్. మనకి ఈసోఫాగస్ అనేది ఎలాబరేట్ అవుతుంది ఏరియా ఆఫ్ కాంట్రాక్షన్ లో, అండ్ మీకు ఏరియా ఆఫ్ రిలాక్సేషన్ లో ఏం జరుగుతుంది, మళ్ళీ దగ్గరకు వస్తుంది, నారో అవుతుంది. సో దట్ ఈస్ ద వేవ్ లైక్ మస్కులర్ మూమెంట్స్. ఇప్పుడు మీకు ఒక వేవ్ లాగా క్రియేట్ అయిందా ఇక్కడ ఈసోఫాగస్? సో the wave like muscular movements when food bolus enters into esophagus, the movement is called as peristalsis. So muscular contractions. So ela contract అవుతుంది, ఎలా రిలాక్స్ అవుతుంది. సో దీస్ ఆర్ ది మస్కులర్ సిరీస్, కాంట్రాక్షన్ సిరీస్. సో ఈ సిరీస్ ని మనం పెరిస్టాల్సిస్ అంటాం. సో కంప్లీట్ బాడీలో పెరిస్టాల్సిస్ మూమెంట్ జరిగేది ఎక్కడ అంటే ఈసోఫాగస్ లో. Okay, so what is peristalsis? Moment of contraction, relaxation. Yes, the Relaxation. series of muscular contractions and muscular relaxations within the esophagus when food is entered into esophagus. So next peristalsis movement జరిగాకనే మనకి ఫుడ్ బోలస్ అనేది ఫ్రమ్ ఈసోఫాగస్ టు స్టమక్ కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఈసోఫాగస్ 2 రోల్స్ ప్లే చేస్తుంది. ఒకటి చోకింగ్ టు ప్రివెంట్ ది ఫుడ్ గోయింగ్ ఇన్ టు విండ్ పైప్, అండ్ పెరిస్టాల్సిస్ మూమెంట్ కూడా చేసేది ఎవరు, ఈసోఫాగస్. సో ఈ 2 ఫంక్షన్స్ జరిగాకనే ఫుడ్ మనకి స్టమక్ లోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దెన్ ఇక్కడ మనకి మీకు ఈసోఫాగస్ పిక్చర్ లో చూస్తే ఈసోఫాజల్ స్పింక్టర్స్ ఉన్నాయి కదా, అప్పర్ ఈసోఫాజల్ స్పింక్టర్ అండ్ లోయర్ ఈసోఫాజల్ స్పింక్టర్ కనిపిస్తున్నాయా? Yes, ma'am. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్పింక్టర్స్? ఇప్పుడు హార్ట్ లో మనకి వాల్స్ ఉన్నాయి, హార్ట్ వాల్స్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాల్స్? బ్లడ్ రివర్స్ ఫ్లో అవ్వకుండా ఆపుతుంది మ్యామ్. ఎస్, సో బ్లడ్ అనేది రివర్స్ ఫ్లో అవ్వకుండా ప్రివెంట్ చేసేది వాల్స్. సో ఇన్ ద ఎగ్జాక్ట్ వే, ఇన్ ద సేమ్ వే స్పింక్టర్స్ ఏం చేస్తుంది అంటే ఈసోఫాజల్ స్పింక్టర్స్ ఫుడ్ అనేది రివర్స్ లో ఫ్లో అవ్వకుండా అండ్ బ్యాక్వర్డ్ ఫ్లో అవ్వకుండా ప్రివెంట్ చేసేది ఈసోఫాజల్ స్పింక్టర్స్. సో మనకి అప్పర్ ఈసోఫాజల్ స్పింక్టర్స్ ఉంటాయి, ఈసోఫాజల్ లోయర్ కూడా ఉంటాయి. సో అప్పర్ అనేది మనకి మౌత్ దగ్గర, ఈసోఫాగస్ దగ్గర మధ్యలో ఉంటుంది.
వేరాస్ లోయర్ ఈసోఫాగల్ స్పింక్టర్స్ ఈసోఫాగస్ కి స్టమక్ స్టార్టింగ్ పాయింట్ కి మధ్యలో ఉంటుంది. ఎలా అయితే మనకి ట్రైకస్పిడ్ వాల్ బైకస్పిడ్ వాల్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి 2 different types of esophageal sphincters, upper and lower. So upper esophageal sphincter, it is made up of squamous epithelium tissue, and lower esophageal sphincter, it is made up of columnar epithelial tissue. So రెండిటికి మనకి different types of muscle tissues ఉన్నాయి. Okay. So what are the parts of esophagus? ఏం చెప్తారు? What are the parts of esophagus అని అంటే? Upper Trachea and sphincter. ఏంటిమా? What are the parts of esophagus? Esophagus అప్పర్ లో ఏమేమి ఈసోఫాగల్ ఉన్నాయి? స్పింక్టర్ యా స్పింక్టర్స్ ఉన్నాయి అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? Columnar epithelium స్క్వామస్ sphincter. ఎపిథీలియం So upper esophageal sphincter is made up of చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. అప్పర్ ఈసోఫాజియల్ స్పింక్టర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వినిపించట్లేదా? squamous epithelium. Squamous epithelium tissue. And lower esophageal sphincter is made up of? Squamous epithelium, ma'am. Yes, lower sphincter is made up of? Lower esophageal sphincter is made up of ఏం epithelium? Squamous epithelium, columnar epithelium? వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం ఇది. ఇప్పటి నుంచి అవుతుందమ్మా, ఫస్ట్ నుంచి అవుతుందా? హలో హలో మీ వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. ఇప్పుడే వినిపించట్లేదమ్మా, స్టార్టింగ్ నుంచి అలానే ఉందా? స్టార్టింగ్ నుంచి అలానే ఉంది. మరి చెప్పట్లేదు మధ్యలో? చెప్తారు కదా డైలీ. నేను ఈరోజు వాయిస్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా చెప్పేలోపు సెట్ అయిపోతుంది మేడం. అవునా? ఓకే 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 ఓకే. సో లోయర్ ఈసోఫాజియల్ స్పింక్టర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్? ఈసోఫాగస్ స్పింక్టర్. యా నెట్వర్క్ బాగానే ఉంది, మీకెందుకు మరి వినిపించట్లేదు? Esophageal sphincter, lower esophageal sphincter is made up of columnar epithelium tissue. ఎపిథీలియం Yeah, columnar epithelium tissue. టిష్యూ. Okay. So what is the main role of esophagus? Prevents the entry of food into windpipe. Yes, food prevents the entry of food into windpipe. And next, what is the other function? Food. What is the other function? వినిపించట్లేదా? మళ్ళీ వినిపిస్తుందా ఇప్పుడు?
ఎస్ వాట్ ఈస్ ది అదర్ ఫంక్షన్ ఆఫ్ ఈసోఫాగస్? ఒకటి చోకింగ్, ఇంకోటి మస్కులర్ కాంట్రాక్షన్. యా మస్కులర్ కాంట్రాక్షన్. ఆ మస్కులర్ కాంట్రాక్షన్ కి నేమ్ ఏంటి? పెరిస్టాసిస్. Yes, peristalsis. Yes. So this is about esophagus. Okay. So మనం నెక్స్ట్ క్లాస్ లో స్టమక్ అండ్ ప్యాంక్రియాస్, లివర్, గల్ బ్లాడర్ అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, ఫస్ట్ అటెండెన్స్ ఇవ్వండి మా. అటెండెన్స్ అయిపోయాక మీకు మళ్ళీ ఒకసారి నేను క్లాస్ అది వెబ్సైట్ లో ఎలా మీరు లింక్ చూడాలి అండ్ ఆల్సో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫ్రమ్ టుమారో ప్లీజ్ జాయిన్ ఫ్రమ్ ది వెబ్సైట్ లింక్. ఓకే, మీరు వాట్సాప్ లింక్ Okay, ma'am. నుంచి అవ్వకండి, ఎందుకంటే మీరు వెబ్సైట్ లింక్ యూజ్ చేసేదే మాకు ఇక్కడ తెలుస్తుంది. సో ఎవరైతే వెబ్సైట్ లింక్ నుంచి జాయిన్ అవుతారో వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది క్లియర్ గా. సో ఓన్లీ 27 మెంబర్స్ మాత్రమే క్రియేట్ చేసుకున్నారు స్టూడెంట్ ప్రొఫైల్స్, అండ్ రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నారు. మనకి 60 స్ట్రెంత్ ఉంది. సో ఓన్లీ 27 మెంబర్స్ చేశారు. సో రిమైనింగ్ వాళ్ళంతా ఈరోజు చెయ్యండి. జస్ట్ ఒక 5 minutes ఆఫ్ వర్క్ అంతే. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, సో నాకు అటెండెన్స్ ఇవ్వండి మా. డి చైతన్య ప్రియ ప్రెసెంట్, అబ్సెంట్? ప్రెసెంట్ మేడం. ప్రెసెంట్. ఓకే. అల్లాడి సిరి, ప్రెసెంట్ మేడం. జి కీర్తి కళ్యాణి, ప్రెసెంట్ మేడం. బి హాసిని, ఎస్ మ్యామ్. యు హారిక, యు హారిక. అబ్సెంటా ప్రెసెంటా? దుర్గా, ప్రెసెంట్ మ్యామ్. హేమలత, హేమలత, మొహమ్మద్ సమీరా, మొహమ్మద్ సమీరా, సమీరా ప్రెసెంట్ మ్యామ్. అమీనా, ప్రెసెంట్ మ్యామ్. అమీనా, ప్రెసెంట్ మ్యామ్. లక్ష్మీ సిరి, మేడం అల్లాడి సిరి అంటేనే లక్ష్మీ సిరి మేడం. ఏ అచ్చా. ఓ ఓకే మా, అల్లాడి సిరి. ఓకే, అచ్చా. ఓకే, డన్ డన్. ఓకే మేడం. కే హేమ ప్రియాంక, ప్రెజెంట్ మేడం. సీలి అనిత. ప్రెజెంట్ మేడం. మా సీలి అనిత అన్న ఎస్ అనిత అన్న ఒకరే కదా? ఒకటే మేడం. ఒక నిమిషం. సో కే హేమ ప్రియాంక ప్రజెంట్ కదా? మ్యామ్ హారిక ప్రెసెంట్ మ్యామ్, తనకి సిగ్నల్స్ లేవంట. ఓకే, హారిక రైట్. ఓకే ఓకే. సో సీలి అనిత और ఎస్ అనిత ఒకరే కదమ్మా? డిఫరెంట్ ఒకటే మేడం. ఒకటే కదా? ఓకే 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 ఒకటే మేడం. ఓకే. ప్రజెంట్ కదా? జీవన, ప్రెజెంట్ మేడం. జీవన. ప్రెసెంట్ మేడం. ప్రెసెంట్ మేడం. ఓకే. మానస, టలరి మానస, ఎస్ మ్యామ్. బిఎం పవిత్ర, బిఎం పవిత్ర. అబ్సెంటా ప్రెసెంటా? డి అంకిత, అబ్సెంట్. జి పద్మావతి, జి పద్మావతి. ఈ కోనమ్మ, దివ్య. అబ్సెంట్ వీళ్ళందరూ? ప్రెసెంట్ మ్యామ్. దివ్య మ్యామ్ ప్రెసెంట్. దివ్య ప్రెసెంట్. ఓకే ఓకే మా. ఓకే. ఎం నవ్య, ఎస్ మ్యామ్. ఎం నవ్య. ఎస్ మ్యామ్. భూమిక, భూమిక.
ఎస్ మ్యామ్. ఎం మానస, ఎస్ మ్యామ్. ఎన్ పవిత్ర, ప్రెసెంట్ మ్యామ్. ఏ పావని, ఏ ప్రెసెంట్ పావని, మ్యామ్. కే పావని మ్యామ్. అది ఏనా కేనమ్మా మీరు రోజు కే ఏ మ్యామ్. అది ఏ కాదు మ్యామ్. ఓకే ఓకే మా ఓకే కే పావని కాదు మ్యామ్, కే అని ఓకే మీరు కేనే కదా ఇప్పుడు. అవును మ్యామ్. సో జ్యోతిర్మయ్ కాలేజే కదమ్మా. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే ఓకే ఓకే. సో మొహమ్మద్ ఉజేఫా, ఎస్ మ్యామ్. చరణ్, ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. లిఖిత్, ఎస్ మ్యామ్. తనుజ్, ఎస్ మ్యామ్. లావణ్య, లావణ్య, బి స్నేహ, హరిత, వర్షిత, రమ్య, వీళ్ళందరూ ఎస్విడిసి వాళ్ళు. రమ్య, ఎం శిరీష, వీళ్ళందరూ absent అమ్మా. మ్యామ్ వచ్చినారు మ్యామ్, ప్యానల్లో వింటున్నారు మేడం అందరూ. అర్థం కాలేదు, ఎలా వింటున్నారు? మాకందరికి కలిపి ఒకే ప్యానల్లో వింటున్నాం మేడం. ఓకే, సో వీళ్ళందరూ ప్రజెంట్ అయినా. ఎస్విడిసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 or 25? అంటే దాంట్లో గ్రూప్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళందరూ వచ్చినారు మేడం. ఓకే ఓకే, అలా చెప్పండి. నాకు చెప్పండి ఒకసారి మళ్ళీ. లావణ్య వచ్చారా? వచ్చినారు మేడం. స్నేహ, స్నేహ వచ్చింది మేడం. హరిత, రాలేదు మేడం. హరిత రాలేదా? ఓకే. వర్షిత, వచ్చింది మేడం. వర్షిత ప్రజెంట్. రమ్య, వచ్చింది మేడం. ఎం శిరీష, వచ్చింది మేడం. శ్వేత, శ్వేత వచ్చింది మేడం. ఎన్ మేఘన, ఎన్ మేఘన రాలేదా? రాలేదు మేడం. ఓకే. ఎస్ పూజిత, రాలేదు మేడం. ఎస్ పూజిత రాలేదు. మేఘన రాలేదు. సానియా, రాలేదు మేడం. చందు. ఇంకంతే మేడం, ఏమీ రాలేదు మేడం. సో చందు, శశికళ, జ్యోతి, నవ్యశ్రీ, శ్వేత, శశి వీళ్ళెవరు రాలేదు కదా? రాలేదు మేడం. ఓకే. సో గాయత్రి కాలేజ్ రాజేశ్వరి కిల్లాడా వచ్చారా? రాజేశ్వరి కిల్లాడా. ఓకే. సో భువనశ్రీ, శ్రీ బాలాజీ కాలేజ్ భువనశ్రీ, వందన, బేబీ. సో కే రేణుక ప్రజెంట్ అమ్మా. కే రేణుక, absent ప్రజెంటా? కే రేణుక, సో ఎవరే మిస్ అయ్యాయి మా? ఇంకా అటెండెన్స్ ఎవరైనా మిస్ అయ్యాయా? అందరివి వచ్చాయా నేమ్స్? వాసవి కాలేజ్ వాళ్ళు అందరు వచ్చారా? అంకిత. అంకిత, డి అంకిత, అంకిత, డి అంకిత నమా. జ్యోతిర్మయ్ కాలేజ్ కదా? ఎస్ మ్యామ్. ఓకే ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే. సో నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయ్యారు అటెండెన్స్? హేమలత చేశారా మేడం? హేమలత, సిద్ధ వేసానమ్మా. ఓకే మేడం. రేణుక ఇందాక ఉంది మ్యామ్. కే రేణుక ఉంది, అవును తను జాయిన్ అయింది కానీ అటెండెన్స్ చెప్పలేదు. సో ఎస్విడిసి వాళ్ళు అందరు చెప్పారు అటెండెన్స్. ఎస్విడిసి ఎవరైనా మిస్ అవుతున్నారా ఇంకా? ఎస్విడిసి కాలేజ్ వాళ్ళు అందరు వచ్చారా? అందరు అటెండెన్స్ అయిందా? ఇంకెవరైనా మిస్ అయ్యారా నేమ్స్? ఏంటి మా? చెప్పండి, పేరు చెప్పండి మళ్ళీ. నవీన్ కుమారా? ఓకే. ఇనిషియల్ చెప్పండి ఒకసారి. హెచ్. హెచ్ నవీన్ కుమార్. ఓకే ఓకే, వేసాను. మ్యామ్ జి పద్మావతి మ్యామ్, జ్యోతిర్మయ్ కాలేజ్.
జి పద్మావతి జ్యోతిర్మయ్ కాలేజ్ వేస్ ఒక నిమిషం మా మీరు ఇందాక చెప్పలేదు కదా అవును మ్యామ్. ఓకే ఓకే మా వేసాను నెక్స్ట్ అంతే కదా మ్యామ్ మానస మ్యామ్. మానస టలరి మానస వేసాను ఎం మానస వేసాను ఇంకా ఇంకా ఇంకే మానస ఉంది ఎస్ మ్యామ్. ఓకే సో అటెండెన్స్ మ్యామ్ అయిపోయింది మా ఈ చెప్పండి ఈ ఈ కోనమ్మ కొనమ్మ ఓకే ఓకే ఈ కోనమ్మ జ్యోతిర్మయ్ కాలేజ్ కదమ్మా మేడం రాజేశ్వరి. రాజేశ్వరి కిల్లాడా ఓకే ఓకే మా వేసాను ఓకే మ్యామ్ చెప్పండి మా ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాం మ్యామ్, కానీ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే యా వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే లైవ్ కోర్సెస్ అని చూపించట్లేదు మ్యామ్. లింక్ చూపిస్తుంది మా మీకు మీకు లింక్ కనిపిస్తుంది కానీ ఓపెన్ మ్యామ్ ఆ అవ్వట్లేదా 22 మెంబర్స్ నేమ్స్ చెప్తారా మ్యామ్ కొంచెము? 22 మెంబర్స్ నేమ్స్ మా రైట్ సొల్యూషన్ లోనా? ట్రైరైట్ సొల్యూషన్ వెబ్సైట్ లో లాగిన్ అయిన వాళ్ళవి కావాలా నేమ్స్ మీరు ఏం చెప్తున్నారు ఎస్ మ్యామ్. 20 మెంబర్స్ అంటున్నారు మీకు లింక్ ఎక్స్పైర్ అవుతుంది మా ఇప్పుడు మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి ఓకేనా మళ్ళీ జాయిన్ అవ్వండి మళ్ళీ జాయిన్ అయితే నీకు వెబ్సైట్లో ఎలా చేయాలనేది మీకు వీడియో షేర్ చేస్తాను ఓకే ఓకే మీకు స్క్రీన్ షేర్ అవుతుందా ఎస్ మ్యామ్. ఓకే సో ఇక్కడ ఫస్ట్ మీరు ట్రైరైట్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది మా మీరు ఇక్కడ మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా మ్యామ్ ఎక్కడ మ్యామ్? మీకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదా ఇప్పుడు
అవుతుంది మ్యామ్, కానీ చాలా ఉన్నాయి మ్యామ్, చిన్న కనిపిస్తుంది. మీరు జూమ్ చేసుకోవచ్చు మీరు జూమ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, కానీ మీకు రావట్లేదేమో. మేబీ మీరు ఫోన్స్లో యూస్ చేస్తే మీకు చిన్నగా కనిపిస్తుంది కాబట్టి మీరు జూమ్ చేసుకోండి. మీకు ఇక్కడ జాయిన్ ట్రై రైట్ టుడే అని కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. కనిపిస్తుంది. సో మీకు రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా. ఎస్ మ్యామ్. సో ఇక్కడ రిజిస్టర్ అని అవ్వండి. ఓకే, రిజిస్టర్ అంటే మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అని పెట్టాలి. నెక్స్ట్ మీకు ఫస్ట్ నేమ్ ఉంది కదా, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టూడెంట్ మెయిల్ అవన్నీ చేసుకున్నాం మ్యామ్ అప్పుడే అవి. మరి ఎవరు చేసుకోలేదు, మాకు తెలియట్లేదు అంటున్నారు కదా. మేము ఇవంతా మాకు ఇలా చేసుకున్న రాలేదు మ్యామ్. దీని తర్వాత చెప్పండి మ్యామ్. ఇదంతా చేశాక మీరు లాగిన్ అవ్వాలి. మీ ఏమంటారు, మీ నేమ్ అండ్ ఇంకా మీ పాస్వర్డ్ ఉంటుంది ఈమెయిల్ కదా. ఐడి పాస్వర్డ్ వచ్చింది మ్యామ్. యా, పాస్వర్డ్ అయిపోయాక మీరు మళ్ళీ ట్రై రైట్కి వెళ్ళండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రై రైట్కి వెళ్ళేసి మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయాక మనకి లైవ్ సెషన్స్, మీకు ఇక్కడ కోర్సెస్ అని ఉంది కదమ్మా. మీకు ఇప్పుడు ఈ వీడియోలో కోర్సెస్ అని ఉంది కదా. ఎస్ మ్యామ్. సో కోర్సెస్లో సెషన్స్ అని చూడండి. కోర్సెస్లో మనకి లైవ్ సెషన్స్ అని ఉంటాయి. మీకు లైవ్ సెషన్స్లో మనకి మెడికల్ కోడింగ్ అని కనిపిస్తుంది. ఒక నిమిషం మీకు నేను చెప్తాను. 6 to